అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ శివశంకర్ థాట్స్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో ఒక అద్వితీయమైన చరిత్ర కలిగిన మహిమాన్వితమైన ఒక ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఆలయం, ఎక్కడ ఉంది, ఆ ఆలయం చరిత్ర ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఆలయంలో, ఈ ప్రదేశంలో, ఈ ప్రసిద్ధిగాంచిన ఆ దేవాలయంలో అమ్మవారు శ్రీ పార్వతీదేవి, ఎవరైతే శివుడి ఇల్లాలు అని చెప్పుకుంటామో పార్వతీ అమ్మవారు ఇక్కడ ఒక 11-12 బాలిక రూపంలో కొలువుదీరు ఉన్నారు. ఆ ప్రాంతమే మనకి చాలా ప్రసిద్ధమైన ప్రాంతమైన శ్రీ నిధానంపాడు. ఇక్కడ అమ్మవారిని శ్రీ నిధానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారు అని పిలుస్తారు. ఈ ప్రాంతం అడిగొప్పల ప్రాంతం. శ్రీ పార్వతీదేవి లోకపావని, దేశం నలుమూలలా ఎన్నో పేర్లతో వివిధ క్షేత్రాలలో కొలువు తీరి భక్తుల సేవలను అందుకుంటున్నారు. అలాంటిదే నిధానంపాడు అగ్రహారం కూడా. నేడు గ్రామం లేకున్నా పొలాల మధ్య అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా నమ్మిన వారిని అనుగ్రహిస్తున్నారు. అలా ఎందుకు పొలాల మధ్య ఉండవలసి వచ్చింది, ఎందుకు ఒక గ్రామంలో ఉండలేకపోయారు అనే విషయాన్ని, ఆ చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 11 సంవత్సరాల బాలిక రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ ప్రదేశం యొక్క చరిత్ర ఆరంభ యుగాల నాటిదని చెప్పవచ్చు. చివరికి కలియుగంలో అమ్మవారు ప్రకటితమవ్వడంతో ముగిసింది అని భావించవచ్చు. ఒకనాడు కైలాసంలో నటరాజు ఆనంద తాండవం చేస్తుండగా ప్రమదగణాలు కూడా ఆయనతో నర్తించసాగాయట. ఆ అపురూప సందర్భంలో నంది కూడా తనకు తెలిసిన విధంగా నృత్యం చేయసాగాడట. అది చూసిన పార్వతీదేవి నందీశ్వరుడి యొక్క నాట్యానికి నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వసాగారట. అక్కడే ఉన్న నంది తండ్రి శిలాద మహర్షి ఆగ్రహించి, భక్తిభావంతో నర్తిస్తున్న నా కుమారుని తల్లిలా ఆదరించకుండా తన రూపం చూసి పరిహసించి, నీవు కలియుగంలో భూలోకంలో జన్మించి ఈ ఎద్దు మూలంగా నీ వారి చేతనే అవమానించబడదువు అని తీవ్రంగా శపించారట. శాప కారణంగా కలికాలంలో పార్వతీదేవి నిధానంపాటి అగ్రహారంలో యాగంటి రామయ్య, సుగుణమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించింది. ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. ఆమెకు మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య మరియు లింగయ్య అనే 4 అన్నలు ఉన్నారు. అందరి ప్రేమాభిమానాలతో పెరిగి 11 సంవత్సరాలైంది. రామయ్యకు విశేష పశు సంపద ఆ కాలంలో ఉండేది. వాటిల్లో కామధేనువు అనే ఒక చక్కని గోవు, చాలా మహిమాన్వితమైన గోవు వాళ్ళ యొక్క పశు సంపదలలో ఉండేది. ఎలా అలవాటు అయిందో తెలియదు కానీ శ్రీలక్ష్మికి గోపంచకం తాగడం అలవాటైంది. అది కూడా కామధేనువు వద్దనే. ప్రతినిత్యం ఉదయాన్నే గోపంచకం సేవించిన తర్వాతనే మిగిలిన పనులకు వెళ్ళేది ఆ చిన్నారి శ్రీలక్ష్మి. ఒకనాడు మదించిన ఆంబోతు ఒకటి పశువుల కొష్టంలోకి ప్రవేశించి కట్టేసి ఉన్న కామధేనువును దాటి వెళ్ళిపోయిందట. ఇది జరిగిన కాసేపటికి విషయం తెలియని శ్రీలక్ష్మి గోవు దగ్గరకు వెళ్ళి పంచకం స్వీకరించింది. దాని ద్వారా ఆంబోతు వీర్యకణాలు ఆమె గర్భంలోనికి ప్రవేశించాయి. తనలో శారీరకంగా వస్తున్న మార్పులు రజస్వల కానీ శ్రీలక్ష్మికి తెలియకున్నా తల్లిదండ్రులకు, అన్నలకు, ఊరి వారికి తెలిసిపోయాయి. ఊరివారు పలు విధములుగా మాట్లాడసాగారు. తల్లిదండ్రులు వారికి రజస్వల కాని ఆడపిల్ల గర్భవతి ఎలా అవుతుంది అని ప్రశ్నించి తమ బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదన్న పరిపూర్ణ నమ్మకం కలిగి ఉన్నారు. కానీ మొదటి 3 అన్నలు, చెల్లెలి కారణంగా తమ కుటుంబానికి, వంశానికి మాయన మచ్చ ఏర్పడిందని భావించి ఆమెను అంతం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఒకనాడు అన్నలు శ్రీలక్ష్మికి తాము పత్తి చేనుకు వెళ్తున్నాము అని, మధ్యాహ్న భోజనం తెమ్మని చెప్పారు. చిన్నవాడైన లింగయ్య అన్నలు చెల్లికి హాని కలిగించబోతున్నారని అనుమానించాడు. అతను తమకు అడ్డుపడతాడని తాగటానికి మంచినీరు తెమ్మని పంపారు. భోజనం తీసుకొని పొలానికి బయలుదేరిన శ్రీలక్ష్మి కామధేనువుకు నమస్కరించుకోవడానికి వెళ్ళగా, ఆ గోవు నిన్ను చంపడానికి నీ సోదరులు ప్రయత్నిస్తున్నారు, పొలానికి వెళ్ళొద్దు అని చెప్పింది. అప్పుడు శ్రీలక్ష్మి నవ్వి ఇంటి నుండి పొలాల గుండా వెళ్తుండగా దారిలో నాగరాజు ఎదురై కామధేనువు చెప్పిన మాటలే మళ్ళీ చెప్పారు. అయినా అన్నల మీద నమ్మకం, ప్రేమతో ముందుకే వెళ్ళింది శ్రీలక్ష్మి.
పొలానికి వచ్చిన చిన్నారి శ్రీలక్ష్మిని అన్నలు పత్తి పొలంలో మంట పెట్టి దారుణంగా తగలబెట్టి చంపేశారు. అగ్నికి ఆహుతైన ఆ బాలిక అగ్నికి ఆహుతి అవుతూ నేను నిరపరాధిని అని పలికింది. ఆ పలుకుతుండగా ఆమె గర్భం నుండి ఒక కోడెదూడ బయటకు వచ్చి మృతి చెందింది. నీటి కోసం వెళ్ళిన చిన్నవాడు లింగయ్య తిరిగి వచ్చి అన్నలు చేసిన ఘోరానికి వారిని నిందించి చెల్లెలి కోసమని చెప్పేసి దుఃఖించసాగాడు. నిజం తెలుసుకున్న అన్నలు మూర్ఖుల మాదిరి వ్యవహరించినందుకు, తోడబుట్టిన దానిని చంపినందుకు రోధించసాగారు. అదే సమయంలో కష్టంలో కట్టివేయబడిన కామధేనువు కట్టు తెంచుకొని పరుగు పరుగున వచ్చి మంటలలో పడి ఆహుతి అయింది. ఇదంతా చూస్తున్న అన్నలు ముగ్గురికి చేసిన పాపానికి ఫలితముగా అన్నట్లుగా అకస్మాత్తుగా అంధత్వం సంక్రమించింది. విషయం తెలిసి శ్రీలక్ష్మి తల్లిదండ్రులు, గ్రామస్తులు పొలానికి తరలివచ్చి రోధించసాగారు. మధ్యాహ్నం 12 గంటలకు అగ్ని నుండి ఒక సువర్ణ శిల్ప రూపంలో వెలుపలికి వచ్చిన శ్రీలక్ష్మిని చూసి అందరూ నమస్కరించారు. ఒక 11 సంవత్సరాల బాలిక తన మీద తన అంశను ప్రసరింపజేసింది పార్వతీదేవి. ఆ బాలిక గత వృత్తాంతం అంతా తెలిపి తనకు ప్రతి ఆదివారం పసుపు కుంకుమ పూజలు చేసి పొంగల నైవేద్యం సమర్పించిన వారికి శుభం కలుగుతుందని చెప్పింది. నాటి నుండి నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిగా ఈ ప్రాంతం వారు భక్తి విశ్వాసాలతో ఆమెను ఇలవేల్పుగా భావించి కొలవసాగారు. శ్రావణ శుక్రవారం ఆ రోజున లక్ష కుంకుమార్చన, ఫాల్గుణ పౌర్ణమి సమయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి చేసే జాతర ఎంతో వైభవంగా ఉంటుంది. నవంబర్ మరియు డిసెంబర్ నెలలో అమ్మవారి దీక్షలు భక్తులు స్వీకరిస్తారు. నిత్య పూజలు, ఇతర నిర్ణయించిన సేవలు చాలా నియమంతో జరుపుతూ ఉంటారు. అడిగొప్పల గ్రామానికి సమీపంలోని నిదానంపాడు గుంటూరు జిల్లాలోని దుర్గు నుండి చాలా సులభంగా చేరుకోవచ్చు. గుంటూరులో విమానాశ్రయం లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. దీనికి స్థానిక విమానాశ్రయం 96 కిలోమీటర్ల దూరంలోని విజయవాడలో కలదు. రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు నగరానికి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడున్న రైల్వే స్టేషన్ దేశంలోని మిగిలిన ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్ అలాగే బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల నుండి గుంటూరుకి రైలు అందుబాటులో కూడా కలవు. సో ఇదండి శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి కథ. ఈ కథ మీకు ముందుగానే తెలిసినట్లయితే మాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని దేవాలయాల గురించి, రహస్య వివరాల గురించి, మరెన్నో కథల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రదేశాలు, ఏ ప్రసిద్ధ ప్రదేశాలు వాటి గురించి మాకు కామెంట్ చేస్తే మేము ఆ ప్రదేశాల గురించి, ఆ దేవాలయాల గురించి తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.